ఒక ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క పత్రికా విలేకరులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి పెట్టడం ప్రధాన ఉద్దేశము, మరి ముఖ్యంగా మొన్న ఏదైతే మన యొక్క స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, మరి ఆయన మన యొక్క సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా వారు ఏదైతే మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయో ఒక TV9 ఒక ఇంటర్వ్యూలో భారతీయ జనతా పార్టీ పట్ల ఆయన మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఈ యొక్క పత్రికా విలేకరుల ద్వారా మేము కొన్ని విషయాలు సాంబశివరావు గారిని అడగదలుచుకున్నాం. ఆయన మాట్లాడిన భాష ఏదైతే ఉన్నదో, ఉమ్మడి ఖమ్మం జిల్లాల 10 అసెంబ్లీలలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిండు. ఈ సందర్భంగా సాంబశివరావు గారికి చెప్తున్నాం, ఆల్రెడీ ఈ యొక్క తెలంగాణలో ఎప్పుడో కమ్యూనిస్టులకి రాజకీయ సన్యాసం ప్రజలు ఎప్పుడో ఇచ్చారు. మీకు ఎప్పుడో ఆల్రెడీ రాజకీయ సన్యాసం మీ యొక్క కమ్యూనిస్టులు అవసరం లేదు. ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క తెలంగాణలో ఎప్పుడో రాజకీయ సన్యాసం ప్రజలే ఇచ్చారు. కానీ దురదృష్టం వేసిందంటే ఈ యొక్క సాంబశివరావు గారు ఎప్పుడు ఎవరో ఒక బూర్జావా పార్టీల పేరు చెప్తారు. మళ్ళీ వీళ్ళు పొద్దులు వేస్తే బూర్జావా పార్టీ అని తిట్టేవాళ్ళే. ఒకసారి 2009 మహాకూటమి ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, దాంతోపాటు TRS CPMతో కలిసి ఆ రోజు నువ్వు మహాకూటమి తరఫున పోటీ చేస్తే అది కూడా మరి ఒక సామాజికంగా ఓటు డివైడ్ అయితే ఆ రోజు వనమ వెంకటేశ్వరరావు ఆయన తోడలుడు కృష్ణ మరి PRP నుంచి నిలబడితే వాళ్ళ యొక్క కుటుంబం సంబంధించినటువంటి సామాజికంగా కొంత ఓటు చేయాలి, అవి కూడా గుటాబోటిన 1500 ఓట్లతో మహాకూటమితో గెలిచినారు. ఆ రోజు TRS TDP యొక్క ఓట్లతో నువ్వు తర్వాత మళ్ళీ 2014లో నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఘోరంగా 5వ స్థానానికి పోయినావు. ఇండిపెండెంట్ నీకంటే పోటీ చేసినటువంటి ఇండిపెండెంట్కే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఆ రోజు నువ్వు 5వ స్థానంలో పోయినావు. ఆ రోజు గెలిచినటువంటి వెంకటరావు గారు, తర్వాత వనమ వెంకటేశ్వరరావు గారు ఉంటే 3వ ప్లేస్లో ఈ యొక్క ఇండిపెండెంట్ ఎడవల్లి కృష్ణ, 4వ ప్లేస్లో TDP నుంచి పోటీ చేసినటువంటి కోనేరు సత్యనారాయణ ఉంటే 5వ ప్లేస్ పోయినావు నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే. అది నీ పరిస్థితి. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కూడా నువ్వు 5వ ప్లేస్లో పోయినావు. అది నీ పరిస్థితి. మరి మొన్న కూడా మరి ఏదైతే మళ్ళొక్కసారి ఈ యొక్క తెలంగాణలో నీ యొక్క పార్టీని తాకట్టు పెట్టి కేవలం నీ కోసం నువ్వు ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఉండి ఆ యొక్క పదవిని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా ఎక్కడ కూడా పోటీ చేసే దమ్ము లేదు. మీకు 119 అసెంబ్లీలు ఉంటే తెలంగాణలో ఎక్కడ కూడా పోటీ చేసే దమ్ము లేక కేవలం నీ కోసము, నీ రాజకీయ అవకాశవాదం కోసము నీ యొక్క CPIని బలిపెట్టి కేవలం నీ ఒక్క సీటు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతుతో గెలిచినావు. అది కూడా నువ్వు కమ్యూనిస్టులు అని చెప్పుకునే మీరు, నైతిక విలువల గురించి మాట్లాడే మీరు ఓటుకు ₹1000 1500 ఇచ్చిన మాట వాస్తవం కాదా? అది గుర్తు తెచ్చుకో ఒకసారి. అది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారంతో డబ్బులు తెచ్చుకొని ఓటుకి ₹1000-1500 ఇచ్చి గెలిచినావు. అది నీ గెలుపు. మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, నిజంగా నీ యొక్క చిత్తశుద్ధి ఉంటే, నీ మాటలకు కట్టుబడి ఉంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడో ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీలు కాదు, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొత్తగూడెంలో ముందు నువ్వు రాజీనామా చేయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ యొక్క కొత్తగూడెం అసెంబ్లీలో నువ్వు రాజీనామా చేయి. రాజీనామా చేసి నిలబడు. మళ్ళా భారతీయ జనతా పార్టీ కొత్తగూడెంలో గెలవకపోతే అడుగుతాం, ఛాలెంజ్ చేస్తాం. ఇదే నీ యొక్క అసెంబ్లీలో మేము BJP గెలిచి చూపెడతాం. మా అభ్యర్థి కూడా వెంకటరావు గారు ఉన్నాడు, పోటీ చేస్తాడు. మా అభ్యర్థిని కూడా చెప్తున్నాం, మా రాష్ట్ర పార్టీ పర్మిషన్ తీసుకొని దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడ పోటీ చేయి. భారతీయ జనతా పార్టీ నుంచి వెంకటరావు గారిని పెడతావు, ఆయన మీద నీకు గెలువు, దమ్ము ధైర్యం ఉంటే. కాబట్టి వాళ్ళ అవాకులు చవాకులు మాట్లాడకు. మాకు ఈరోజు కొత్తగూడెం విషయమే చెప్తున్నాం, నీ ధైర్యం ఉంటే రాజీనామా చేయి. మా అభ్యర్థి వెంకటరావు గారు పోటీ చేస్తాడు BJP నుంచి, మేము గెలవకపోతే మేము రాజకీయ సన్యాసం చేస్తాం. BJP గురించి అవాకులు చవాకులు మాట్లాడే చాలామంది చరిత్రహీనులు కాలగర్భంలో కలిసిపోయారు. నీ యొక్క త్రిపురలో ఒకప్పుడు కమ్యూనిస్టు ప్రాబల్యం ఉన్న త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలనే ఈరోజు మీరు కనుమరుగైతే అక్కడ భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా రెపరెపలాడుతున్నది. BJPని ఛాలెంజ్ చేసిన వాళ్ళు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. మమతా బెనర్జీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాంతీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముక్త కాంగ్రెస్ అయ్యే దేశమంతా కూడా మొత్తం ఛాలెంజ్ చేసినటువంటి అందరూ కూడా ఈరోజు కాలగర్భంలో కలిసిపోయారు. ఒకప్పుడు చంద్రబాబు గారు ఇట్లనే ఛాలెంజ్ చేసింది. తర్వాత
తర్వాత మళ్ళీ ఏమైందో చూశారు. కాబట్టి బీజేపీతో ఛాలెంజ్ చేసినటువంటి ఏ ఒక్క పార్టీ కూడా ప్రజలలో మనుగడ సాధించలేదు. అది గుర్తుంచుకోండి. చరిత్రహీనులుగా మారారు, ప్రజల యొక్క ఆదరణ కోల్పోయారు, కనుమరుగైనాయి మీ పార్టీలు. ఈరోజు సిపిఐ పార్టీ కూడా అదే చెప్తున్నాం మేము. నువ్వు కూడా రాబో రోజులలో దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పోటీ చేయి. మా బీజేపీ మేము ఎవరితో పొత్తు పెట్టుకోము. కొత్తగూడెంలో మేము బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తాం. నువ్వు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలుస్తావా, లేకపోతే మళ్ళీ మీ యొక్క బూర్జువా పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటావా, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటావా? ఎవరితో పొత్తు పెట్టుకొని నువ్వు రాజీనామా చేసి ఇక్కడ గెలువు. ఎక్కడో అవసరం లేదు. ఈ సందర్భం ఛాలెంజ్ చేస్తావు. నువ్వు అనేక విషయాలు మాట్లాడుతున్నావు. నీ స్థాయికి మించి మాట్లాడుతున్నారు సాంబశివరావు గారు. మీరు స్థాయికి మించి బీజేపీ విమర్శిస్తున్నారు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. అదొక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచి మీరు ఏమి అభివృద్ధి పనులు చేస్తారో ఒకసారి ఆలోచించండి. ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీకు చేతగాక ఒక షాడో ఎమ్మెల్యే ఇక్కడ పెత్తనం చేస్తున్నాడు, దాని గురించి ఆలోచించండి. ఎన్నుకున్న ప్రజలకు నిన్నెన్నుకుంటే ఇక్కడ పెత్తనం ఒకరు చేస్తున్నారు, అది ఆలోచించండి. ఆ యొక్క నాయకుడు కనుసన్నల్లో ఈ యొక్క అసెంబ్లీ నడుస్తున్నది. ఇక్కడ మొత్తం కూడా చూసాం, శాంతి భద్రత ఏ విధంగా ఉన్నాయి. మొన్ననే ఒక ఫ్లెక్సీ షాప్ ఆయనని ఇదే సిపిఐ గుండాలు లోపల జొరబడి కొట్టారు. దాని గురించి ఇంతవరకు ఏం లేదు. మీరు ఎవరు సమాధానం చెప్పలే. ఒక వర్గం ఏ విధంగా విచ్చలవిడిగా ఉన్నది ఈ యొక్క కొత్తగూడలో చూస్తున్నాం. ఎవరిని చూసుకొని ఆ వర్గం విచ్చలవిడిగా పనిచేస్తున్నది, శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. మేము మేయర్ గెలిచిండు, మేయర్ మీరే కదా, ఇదే బూర్జువా పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ అదే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయి ఈరోజు మేయర్ అయినరు. కనీసం ఫండ్స్ వస్తున్నాయా? వాళ్ళకి నిజంగా గౌరవం ఉన్నదా? గెలిచిన కార్పొరేటర్లకి మొత్తం పెత్తనం అంతా మేయరే చేస్తున్నాడు. చిన్న చిన్న పనులు కూడా అక్కడ కార్పొరేటర్లకు ఇంటిమేషన్ లేకుండా మరి ఆఖరికి నువ్వే చేస్తున్నావు. మరి ఈరోజు మొన్న చూస్తున్నాం, అభివృద్ధి పనులు చూస్తున్నాము. మిషన్ భగీరథ ద్వారా 40 కోట్లు ఆల్రెడీ కేటాయిస్తే మొత్తం అభివృద్ధి పైప్ లైన్ వేసిండ్రు. అంతకుముందుకు వనమేంకటేశ్వరరావు కిన్నెరసాని పైప్ లైన్లు, మళ్ళీ కొత్తగా పైప్ లైన్లు ఏంది? మొత్తం రోడ్లన్నీ తవ్వేసి ఏ విధంగా చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా కమిషన్ల కోసం కాదా? మరి పైప్ లైన్ అన్నీ ఏమైపోయినాయి? మిషన్ భగీరథ పైప్ లైన్ 40 కోట్లు వెచ్చించిన ఏమైనాయి? అంతకుముందు కిన్నెరసాని ప్రాజెక్టు కోసం అప్పుడు ఉన్న పైప్ లైన్స్ ఏమైనాయి? మొత్తం ఈ రోజు మొత్తం కూడా రోడ్లన్నీ చూస్తున్నాం ఏ విధంగా గందరగోళం చేసి అండర్ గ్రౌండ్ మళ్ళీ పైప్ లైన్లు అని చెప్పి ఎక్కడికెక్కడ వేసిన రోడ్లను తవ్వుకుంటా మరి ఈరోజు ఎక్కడ అంత ఘోరంగా ఉన్నది పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమృత పథకం కింద తప్ప అభివృద్ధి ఈ యొక్క మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. మీరు తెచ్చింది లేదు. ఎమ్మెల్యే కూడా నువ్వు ప్రజాప్రతినిధులు కూడా తెచ్చింది లేదు, ఖర్చు పెట్టింది లేదు. కాబట్టి మొన్న సెంట్రల్లో బజరంగ రోడ్డు ఉన్నది. బజరంగ రోడ్ ఎన్క్రోచ్మెంట్ క్లియర్ చేయకుండా, రోడ్ వెడల్పు చేయకుండా డివైడర్ మొత్తం సెంట్రల్ లైటింగ్ డివైడర్ వేసినావు. ఎంత ఉంది రోడ్ ఇప్పుడు ఆడ? బజరంగ రోడ్ చూస్తే సూర్య ప్యాలెస్ నుంచి మొదలు పెడితే ప్రభుత్వ ఆసుపత్రి వారు చూస్తే ఆ రోడ్ ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేసి ఆ రోడ్ వెడల్పు చేసిన తర్వాత నువ్వు సెంట్రల్ లైటింగ్ వేస్తావా లేకపోతే డివైడర్ వేస్తావా? ఏమి లేదు, ఎంక్రోచ్మెంట్ అంతే. దాన్ని ఇంకొంచెం ఇప్పుడు ఒక ఆటో పోతే ఇంకో వెనక ఆటో వచ్చే పరిస్థితి లేదు. కేవలం దేనికోసం జరుగుతున్నాయి పనులన్నీ? మీ కమిషన్ల కోసం జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఈరోజు మొత్తం కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలు ఉన్నాయి. ఏజెన్సీల మొత్తం కూడా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. మొత్తం కమర్షియల్ బిల్డింగ్లు వేస్తున్నాయి. అందులో మీకు వాటా లేదా? నీకు సంబంధం లేదా? ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు. ముందు ఈ యొక్క నువ్వు నీ యొక్క కుమారుడు బినామీ పేర్ల మీద కాంట్రాక్ట్ చేసుకోవచ్చు. నీ యొక్క నాయకుడు ఎవరైతే జిల్లా కార్యదర్శి ఉన్నాడో కమిషన్లు తీసుకోవచ్చు, కాంట్రాక్టర్లు పేరియొచ్చు. అన్ని అక్రమ దందాలు చేస్తారు. ప్రజల యొక్క శ్రేయస్సును మర్చిపోతారు. ప్రజల యొక్క అభివృద్ధి సంబంధం లేదు మీకు. కానీ అన్ని విషయాలలో మటుకు మీరు ఏలు పెడతారు. ఈరోజు ఈ యొక్క అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తారు. మీ కనుసన్నాలు ఉన్నటువంటి అధికారులనే ఇక్కడ పోస్టింగ్లు ఇప్పించుకుంటావు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్, అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు మిలాఖత్. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ కూడా ఏ విషయంలో మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ అడ్డం పెట్టుకొని మీరు ఒక నియంత్రణ లెక్క ఈ యొక్క నీ కింద ఉన్నటువంటి ఒక ఏదైతే ఉన్నాడో రాజ్యాంగేతర శక్తి, గతంలో కనుక మరి టీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఒక రాజ్యాంగేతర శక్తి నడిపించినట్టు సిపిఐలు కూడా ఒక రాజ్యాంగేతర శక్తి నడిపిస్తామంటే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. కాబట్టి ఈ విషయాలు మేము ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయం మాట్లాడుతున్నాం. పక్కన అశ్వరావుపేటలో మీకు ఒక కౌన్సిలర్ ఉన్నాడా? భారతీయ జనతా పార్టీ అక్కడ కౌన్సిలర్ గెలిచిండు. ఈరోజు బీజేపీ గురించి చెవాకు మాట్లాడుతుంది. ఈ కొత్తగూడెం నువ్వు ఉన్నటువంటి కొత్తగూడెం నుంచే మా ప్రస్థానం మొదలైంది. మా కార్పొరేటర్ పక్కనే ఉన్నది. మా కార్పొరేటర్ ఇక్కడ గెలిచిన ఇక్కడ విజయం నాందికి మొదలైంది. ఈ యొక్క విజయం ఇంతటితో ఆగదు, ముందుకెళ్తుంది. అనేక రాష్ట్రాలు 2 సున్నాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేని రాష్ట్రాల్లో కూడా ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ఇక్కడ కూడా మేము గెలుస్తాం, కొత్తగూడెంలో కూడా గెలుస్తాం, ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా బీజేపీ కాషాయ జెండా రెపరెపలాడుతుంది. కమ్యూనిస్టుల ఉనికి ఎప్పుడో 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం కమ్యూనిస్టుల ఉనికి కోల్పోయారు ఇక్కడ. కాబట్టి ఎవరికి లేవు. ఏదో నువ్వు ఒక్కడు ఎమ్మెల్యే అయినంత మాత్రాన వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకొని ఏదో కాంగ్రెస్ పార్టీతో ఒకసారి మహాకూటమితో గెలిచినావు తప్ప నువ్వు సొంతంగా ఎప్పుడన్నా పోటీ చేసి గెలిచినావా అని సందర్భంగా అడుగుతున్నావు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా నువ్వు కనుక నీ యొక్క మాటలు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. నువ్వు నీ స్థాయికి మించి మాట్లాడితే ప్రజలలో నవ్వుల పాలవుతావు తప్ప ఎక్కడ కూడా నీకు ఏదో పేరు వస్తుంది. పెద్దవాళ్ళని విమర్శిస్తే నువ్వు పెద్దోడు అవుతావు అనుకుంటే అది చాలా దౌర్భాగ్య ఆలోచన, చాలా తప్పు. నేను ఏదో బీజేపీని విమర్శిస్తే పెద్దోడిని అయిపోతా, జాతీయ నాయకుడిని అయిపోతా, లేకపోతే నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తే జాతీయ నాయకుడు అయిపోతా అని మాట్లాడటం ఏదైతుందో ఆ విధంగా మాట్లాడినంత మాత్రాన నువ్వు ఒక కేఏ పాల్గా చూస్తాడు తప్ప ఆ విధంగా మాట్లాడితే నీ స్థాయిని మించి నేను నిజంగా ఒక ఎమ్మెల్యే ఎవరు కూడా చూడరు. కాబట్టి ఇంకో విషయం మాట్లాడుతున్నాడు, ఆంధ్ర గురించి మాట్లాడతాడు, ఆంధ్ర పరిపాలన గురించి మాట్లాడతాడు, తెలంగాణ గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. నీకు అసలు నీ స్థాయి ఏంటి, నువ్వేంది? ఆ విధంగా మాట్లాడాలంటే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఒక విలేకరిగా వచ్చినావు, ఎవరికి ఎట్లా వచ్చినావు? నువ్వు కట్టుబట్టలతో ఒక విలేకరిగా వచ్చినావు. మరి ఒక విలేకరిగా నువ్వు ఆంధ్ర ప్రాంతం గుంటూరు నుంచి నువ్వు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇక్కడ నువ్వు అక్రమాస్తులు సంపాదించుకోవచ్చు, 1000 రూపాయలకి ఓటు ఒక విలేకరికి వచ్చిన ఆయన 1000 రూపాయలు 1500 ఒక ఓటు కొనుక్కోవచ్చు. కానీ మళ్ళీ నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మిగతా గురించి మాట్లాడతావు. ఎంతవరకు సమంజసం ఇది? మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినావు? ఏ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అసలు ఆయనే కాదు, సాంబశివరావు గారు ఇక్కడ మీ విషయాలు అందరు ఎక్కడి నుంచి వచ్చిండు? ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే. నాదేళ్ల భాస్కరరావు ఎక్కడి నుంచి వచ్చిండు? మరి రేణుకా చౌదరి ఎక్కడి నుంచి వచ్చింది? రంగయ్య నాయుడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడు అంటున్నారు. మొత్తం అసలు ఈ జిల్లాలో మొత్తం కూడా బలవంతంగా రుద్దింది ఆంధ్ర పాలకులనే ఇక్కడ రుద్దిరు జనాల మీద. మరి అవన్నీ ఎట్లా మర్చిపోయారు? అవన్నీ మీరు కాదా, మీ పార్టీలు కాదా ఇక్కడ రుద్దింది? మీ నారాయణ ఎక్కడి నుంచి వచ్చిండు? ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి మరి ఇక్కడ ఎంపీకి పోటీ చేయొచ్చా? ఖమ్మం ఎంపీకి పోటీ చేయొచ్చా? నారాయణ గారు వచ్చి ఇక్కడ ఖమ్మం ఆంధ్ర ప్రాంతం ఆయన వచ్చి ఖమ్మం ఎంపీగా పోటీ చేయొచ్చు. మీరు మటుకు పోటీ చేయొచ్చు, మీరు మటుకు మాట్లాడవచ్చు ఏ విషయాలైనా. మిగతా వాళ్ళు మాట్లాడితే మటుకు అది సమంజసం కాదు. వాళ్ళు చేసేది రాజకీయం కాదు, సంసారం కాదు. మీరు ఒక్కరు చేస్తేనే సంసారం. కాబట్టి అన్ని విషయాలు ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏమన్నా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీరు మీ మాట కట్టుబడి ఉంటే మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు రాజీనామా చేయి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ నిలబడుతుంది, మీ మీద గెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎక్కడో 10 అసెంబ్లీ గురించి మేము మాట్లాడతాం మళ్ళీ చెప్తున్నావు. కాబట్టి ఇవన్నీ నువ్వు ఇవ్వాలంటే మాట మీద ఉన్నట్టయితే రాజీనామా చేయి. మేము రెడీగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కొత్తగూడెంతోనే మొదలవుతుంది కాషాయ జెండా, నువ్వు కనుక నీ మాట మీద కట్టుబడి ఉంటే. కాబట్టి ఇవన్నీ నువ్వు ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు ముందు నీ గురించి ఆలోచన చేయమని సందర్భంగా గుర్తు చేస్తూ, రాబో రోజుల్లో ఇట్లనే కనుక మాట్లాడితే ఇంకా అనేక విషయాలు కనుక బయట పెట్టాల్సి వస్తుంది. మీరు చేస్తున్న అకృత్యాలు, మీరు చేస్తున్న అవినీతి మొత్తం కూడా బయట పెట్టాల్సి వస్తుంది. కాబట్టి కమ్యూనిస్టు అని చెప్పుకునే మీరు, మరి బూర్జువా పార్టీలు తిట్టే మీరు, ఈ ప్రజల కోసం పనిచేస్తున్నట్టు మీరు, మరి మొన్న ఏ విధంగా తెలుగుదేశంతో పొత్తుతో కార్పొరేట్లు గెలుస్తారు, వాళ్ళనే తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి సిపిఐ గుర్తించి పోటీ చేపిస్తారు. మరి ఇది ఎక్కడ రాజకీయం? కొత్త రాజకీయం ఇక్కడే చూస్తున్నాం మేము. ఒక తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పార్టీకి రాజీనామా చేయకుండా మరి ఈ యొక్క సిపిఐ గుర్తు మీద ఎట్లా పోటీ చేస్తారు కార్పొరేటర్లుగా? మరి అదే రాజకీయం, అదే అనైతిక రాజకీయం. అప్పుడు గుర్తు రాలేదా ఆంధ్ర పార్టీలో అని అదే మాట్లాడేటప్పుడు? మరి ఎక్కడన్నా చూసినాం ఇటువంటి రాజకీయాలు సిపిఐ వాళ్ళని అవుతుంది తప్ప. పోనీ మళ్ళీ వాళ్ళు ఈరోజు మీ సిపిఐలో ఉన్నారా, తెలుగుదేశంలో ఉన్నారా, వాళ్ళతో మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి రేపు మొన్న సిపిఐ గుర్తు మీద పోటీ చేసిన టీడీపీ వాళ్ళు మీ ఛాలెంజ్ చేస్తున్నాం, వాళ్ళు టీడీపీలో ఉన్నారా, మీ పార్టీలో ఉన్నారా? ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతో మాట్లాడి మాట్లాడియండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా వాళ్ళు టీడీపీలో ఉంటే వెంటనే టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేయాలి, లేదంటే రేపు మీ అన్ని అధికార కార్యక్రమాలలో పాల్గొనాలి. వాళ్ళు మటుకు కేవలము టీడీపీ వాళ్ళు వచ్చి కేవలం ఎన్నికల కోసము మీ గుర్తు మీద పోటీ చేస్తారు, తర్వాత మాది టీడీపీ, మీది వేరు మాది వేరు మాట్లాడతారు. ఇది ఎక్కడ అనైతిక రాజకీయం? కాబట్టి ఇలాంటి అనేక విషయాలు ప్రజలు అడుగుతారు, మేము కాదు. ఇవన్నీ విషయాలు రాబో రోజుల్లో ప్రజలు అడుగుతారు మిమ్మల్ని, అన్ని విషయాలలో అడుగుతారు. తప్పకుండా సమాధానం చెప్పాలి ప్రజలకే మీరు. కాబట్టి ఇంకా రాబో రోజులలో ఇటువంటి విషయాలు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉన్నదో దాన్ని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా తెలంగాణలో కూడా మేము మొన్న ఎంపీ ఎన్నికలలో మాకు 30,000 ఓట్లు వచ్చినాయి.
ఎంపీ ఎన్నికలు ఇదే కొత్తగూడెంలో మాకు 30,000 ఓట్లు వచ్చినాయి. అంతేందుకు 1998లో మీ యొక్క కమ్యూనిస్టులో ఉరుకున్నప్పుడే ఉమ్మడి జిల్లాలో మీ యొక్క ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడే మీ యొక్క మొత్తం కూడా మీ అరాచకాలు సాగుతున్నప్పుడే మేము ఆ రోజులోనే 1998లో భారతీయ జనతా పార్టీ రవీంద్ర నాయక్ అనే ఒక గిరిజన అభ్యర్థిని పెట్టి 32,000 ఓట్లు ఆ రోజు వచ్చినాయి. సుమారు 32% ఓట్లు ఆ రోజే 1998లో బీజేపీ సంపాదించుకున్నది. నీ సర్టిఫికెట్ ఎవరికి కావాలి? మా చరిత్ర చూడు, ఇదే కొత్తగూడెంలో నువ్వు అసెంబ్లీలో 1998లో 30,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 30,000 ఓట్లు వచ్చినాయి. నువ్వు భారతీయ జనతా పార్టీ ఆడుంది ఎక్కడుందని మాట్లాడితే ఇక నిన్ను ఏం చెప్పాలి? ప్రజలు అసహించుకుంటారు నీ మాటలు. 2026 ఎన్నికలు చెప్తున్నాయి, 1998 ఎన్నికలు చెప్తున్నాయి భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఏందనేది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీని కొత్తగూడెంలో కూడా ఆదరిస్తారు. రాబో రోజుల్లో కూడా కాషాయ జెండా ఇక్కడ ఎగురుతుంది. తప్పకుండా నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుందువు, మీ పిల్లలతో ఆడుకుందువు. తప్పకుండా మీ యొక్క మనవరాలతో ఆడుకుందువు. అది అందరికీ రాజకీయ సన్యాసం ఇప్పటికే అయింది. తప్పకుండా అది కూడా ఆ యొక్క పదవి కూడా లేకుండా రాబో రోజుల్లో నీ ఉన్న ఒక పదవి కూడా లేకుండా, ఎమ్మెల్యే కూడా లేకుండా తప్పకుండా ఇక్కడ జనాలు తీర్పిస్తారు. నువ్వు రాజకీయ సన్యాసానికి రెడీగా ఉండు. ఇప్పటికే నీ వయసు ఇప్పటికే సహకరిస్తలేదు. నీకు అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ప్రజలకు అందుబాటులో లేవు. నీ ఎవరైతే రాజ్యాంగేతర శక్తి నడిపిస్తున్నాడో కాబట్టి ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇటువంటి రాజ్యాంగేతర శక్తులు అవసరం లేదు. మా కోసం పనిచేసే వాళ్ళని రాబో రోజుల్లో మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారు. తప్పకుండా కొత్తగూడెంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ అభ్యర్థి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడ్డ అతనే గెలుస్తాడు. తప్పకుండా మాకు అభ్యర్థి కూడా రెడీగా ఉన్నాడు. మా పార్టీలో ఉన్నాడు, ఎక్కడ రాగారు. వేరే పార్టీ ఏం లేడు ఆయన. ఇప్పుడు బీజేపీలో నిజంగా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నావు, నువ్వు రాజకీయంగా రేపు రాజీనామా చేయి. వెంటనే ఎన్నికల్లో మా అభ్యర్థిని మేము నిలబెట్టుకొని ఇక్కడ కాషాయ జెండా ఎగిరేసి చూపెడతాం.